హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే సరదాగా హల్దీరామ్స్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేశానండి. 2-3 టైమ్స్ నుంచి ఈ హల్దీరామ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. సరే, టేస్ట్ అయితే చేయాల్సిందే అని చెప్పి ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసానమాట. ఇది వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న హల్దీరామ్స్ రెస్టారెంట్ అనమాట. రైల్వే స్టేషన్లో మంచి క్వాలిటీ ఫుడ్ కావాలి అనుకుంటే ఇక్కడైతే తప్పకుండా విజిట్ చేసేయచ్చు. నేనైతే విజిట్ చేయలేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా విజిట్ చేస్తే ఒక వ్లాగ్ అయితే చేసేస్తాను. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నార్త్ ఇండియన్ డిషెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. చోలే భటూరే, రాజ్ కచోరీ, సంపూర్ణ థాలి, మసాలా దోశ, పానీపూరి, లచ్చా పరాటా, ఫ్రైస్ విత్ చీజ్, పన్నీర్ టిక్కా బిర్యానీ, రాజ్మా రైస్ బౌల్, కడాయి పన్నీర్, పన్నీర్ టిక్కా మోమోస్, కర్డ్ రైస్, శాండ్విచెస్, పన్నీర్ టిక్కా శాండ్విచెస్, పన్నీర్ రైస్ బౌల్, చాకో చిప్ పేస్ట్రీస్, వెజీ మోమోస్, ఐస్ క్రీమ్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతుంది దాల్ మఖానీ విత్ రోటీ అనమాట. ప్రతి బాక్స్లోనూ ఒక సలాడ్, అంటే 2 కీరా ముక్కలు, 2 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ అయితే ఇచ్చారు. అలాగే ఈ పపాడ్ చిప్స్ లాగా ఇచ్చారనమాట. మ్యాంగో పికిల్ అయితే ఇచ్చారు. ఇదిగోండి సలాడ్. ప్యాకింగ్ అయితే చాలా బాగుందనమాట. అండ్ కాస్ట్ విషయానికి వస్తే దాల్ మఖానీ అయితే 207 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి లచ్చా పరాటా అనమాట, 225 రూపీస్. 2 పెద్ద పెద్ద పరాటాలని 4 పీసెస్ కింద చేశారు. అండ్ ప్రతి బాక్స్లో చెప్పాను కదా, ఒక పాపడ్ స్నాక్ లాంటిది ఇచ్చారు. అండ్ సలాడ్ అయితే ఇచ్చారు, మ్యాంగో పికిల్ అయితే ఇచ్చారు. దానిలో మ్యాంగో పీస్ అయితే ఉండదు, ఓన్లీ పికిల్ అనమాట, ఊడుకు మాత్రమే ఉంటుంది, ఆవకాయ. అండ్ ఇది వచ్చేసి రోటీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. రోటీ కూడా బాగుంది, అలాగే పరాటా కూడా బాగుందన్నమాట. పన్నీర్ పీసెస్ కూడా చాలా పెద్దవి అయితే ఉన్నాయి. అండ్ రోటీ వచ్చేసి 2 రోటీలు అండ్ కర్రీ, టిక్కా పన్నీర్ ఉంటుంది, అలాగే పన్నీర్ బటర్ మసాలా కూడా ఉంటుంది. మనం ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. రోటీ విత్ కర్రీ వచ్చేసి 226 రూపీస్ అనమాట. లాస్ట్లో ఈ స్నాక్ ఐటెం అయితే అసలు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇది పెసర అప్పడాల్లాగా ఉన్నాయి, వాటిని పీసెస్ కింద చేసి మధ్యలో కొంచెం జీడిపప్పును వేరుశనగ గుళ్ళు బద్దలు అయితే తగులుతున్నాయి. ఉప్పు, కారం, మసాలా సంథింగ్ ఏదో కలిపారు. మరీ టూ మచ్ స్పైసీగా లేదు, అలా అని యావరేజ్గా లేదు, చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, కాస్ట్కి తగ్గట్టే ఉంది, క్వాలిటీ అయితే బాగుందనమాట. ప్యాకింగ్ అయితే టాప్ నాచ్ అనమాట. సబ్స్క్రైబ్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.